ప్రత్యర్థుల నుంచి ఏ చిన్న విమర్శ వచ్చినా అధినేతపై ఎవ్వరు మాట తూలినా ఇంతెత్తున ఎగిసిపడేది ఆ వైసీపీ యువ కిరీటం. ఆ దూకుడుకు తగ్గట్టుగానే అధ్యక్షుడు సైతం అంతే ప్రాధాన్యం ఇచ్చారు. అదేంటో మొన్నటి ఓటమి తర్వాత మౌనమునిగా మారిపోయారు. తన మీద తన బాస్ మీద ఎవరెన్ని మాటలు పేలుతున్నా కనీస స్పందన కరువైంది. ఇంతకీ ఆ యంగ్ లీడర్ ఎవరు? ఆయన మౌనం దేనికి సంకేతం? ఒకప్పుడు యూత్ ఐకాన్, ఇప్పుడు పొలిటికల్ గా పరేషాన్. సిద్ధార్థ్ రెడ్డి సైలెన్స్ కి కారణమేంటి? పార్టీ పునాదులు కదులుతున్నా పట్టించుకోరా? యూత్ ఐకాన్ అన్నట్టుగా గత 5 ఏళ్ల పాటు వైసీపీ హయాంలో కింగ్ లా వ్యవహరించిన రాయలసీమ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గురించి ఇదంతా. అధికారంలో ఉన్నప్పుడు రాజభోగాలు అనుభవించి తీరా అది దూరం కాగానే ప్లేటు ఫిరాయించారా ఏంటి అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు ప్రత్యర్థులపై పదునైన డైలాగులతో విరుచుకుపడుతూ కాటన్ బ్యాగ్స్ ని తయారు చేస్తూ సంవత్సరానికి 7 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దూకుడైన రాజకీయాలతో జగన్ కు దగ్గరైన సిద్ధార్థ వైసీపీకి తన ఇలాఖాలో ఒక ఊపు తీసుకొచ్చారు. అందుకే అధికారంలోకి రాగానే అదే స్థాయి ప్రాధాన్యతను దక్కించుకున్నారు. సోషల్ మీడియా కింగ్ లా పేరొందిన ఈ యువ నాయకుడు నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్తగా, వైసీపీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా, షాప్ చైర్మన్ గా ఇలా చాలా రోల్స్ ప్లే చేశాడు. ఆయన రాష్ట్రంలో పార్టీ తరపున ఎక్కడ ప్రచారానికి వెళ్లినా వేలాదిగా యువత తరలివచ్చేవారు. తనకు దక్కిన ప్రాధాన్యతకు తగ్గట్టే విధేయత, విశ్వసనీయతల్ని చూపించడంలో ముందుండేవారు ఈ యువ బైరెడ్డి. తనపై గాని, అధినేత జగన్ పై గాని చిన్న విమర్శొచ్చినా చిర్రెత్తిపోయేవారు. తన రేంజ్ కౌంటర్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ యుద్ధమే ప్రకటించేవారు. అలాంటి ఈ చిన్నసారు ఇప్పుడు అస్సలు మాట్లాడడం లేదట. పార్టీ ఏమైపోతే నాకేంటి, జగన్ని ఎవరు ఏమని విమర్శిస్తే నాకేంటి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. రాజకీయంగా మౌనవ్రతం పాటిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే బైరెడ్డి నిర్ణయం వెనుక కారణం ఏమిటి అన్నదే ఎవరికీ అంతుచిక్కడం లేదు. పార్టీ పునాదులు కదిలిపోతున్నా ఆయన నోట మాట రావడం లేదంటే దాని మర్మమేంటో మాత్రం తెలియడం లేదు. జగన్ సైతం గతంలో సిద్ధార్థ్ రెడ్డికి మంచి ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో పాండ్యం లేదా శ్రీశైలం అసెంబ్లీ నుంచి వీలైతే నంద్యాల ఎంపీగా గత ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించారు సిద్ధార్థ. అయితే నందికొట్కూరు అసెంబ్లీ జనరల్ కాబోతోందని, అప్పటిదాకా ఆగాలని, నీ భవిష్యత్తుకు నాదీ భరోసా అని బైరెడ్డికి జగన్ బలమైన భరోసానే ఇచ్చినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకే సిద్ధార్థ్ రెడ్డి వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పనిచేశారు. అయితే పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఈ యువనేత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఆయన వాయిస్ ఎక్కడా వినిపించకపోవడం రకరకాల చర్చలకు కారణమవుతోంది. తన పెదనాన్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అక్క నంద్యాల ఎంపీ శబరి ఇలా ఎంత దగ్గరవారైనా సరే జగన్ని విమర్శిస్తే మాత్రం సహించేవారు కాదు సిద్ధార్థ్ రెడ్డి. అలాంటిది ఇప్పుడు తన పెదనాన్న, అక్కయ్య జగన్ని పనిగట్టుకుని విమర్శిస్తున్నా, తీవ్రస్థాయిలో మాటలంటున్నా సిద్ధార్థ్ రెడ్డి మాత్రం మౌనం దాల్చడం ఆసక్తిని కలగజేస్తోంది. నందికొట్కూరులో రాజకీయంగానూ కీలక పరిణామాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు సిద్ధార్థ. స్థానిక మున్సిపాలిటీ టీడీపీ వశమైంది. గ్రామస్థాయి వైసీపీ నేతలు అధికార కూటమిలో చేరిపోతున్నారు. అయినా సిద్ధార్థ్ రెడ్డికి చీమ కుట్టినట్టయినా లేదు. పార్టీ కార్యకర్తని ఎవరో హత్య చేస్తే పరామర్శ కోసం జిల్లాకొచ్చిన అధినేత జగన్ని కలవడానికి కూడా సిద్ధార్థ్ రెడ్డి రాలేదు. ఆయన స్వగ్రామం ముచ్చుమర్రిలో బాలికపై అత్యాచారం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కూడా అయింది. ఆ అంశంలో మాత్రం బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి సిద్ధార్థ్ రెడ్డి ప్రయత్నించినా పోలీసులు అనుమతించలేదు. అలా మాయమైన సిద్ధార్థ్ రెడ్డి మళ్లీ కనిపించలేదు. ఆ తరువాత జిల్లా వైసీపీ నేతలంతా ముచ్చుమర్రి వచ్చినా సిద్ధార్థ్ రెడ్డి జాడ మాత్రం లేదు. 12 ఏళ్ల క్రితం ముచ్చుమర్రిలో జరిగిన ఒక హత్య కేసుకు సంబంధించి సిద్ధార్థ్ రెడ్డి ఇన్నాళ్లు భయపడినట్టుగా ప్రచారం జరిగింది. సాయి ఈశ్వర్ హత్య కేసులో సిద్ధార్థ్ రెడ్డి, ఆయన పెద్దనాన్న, తాత నిందితులుగా ఉన్నారు. ఈ కేసు తుది విచారణకొస్తుందన్న భయంతో యువ బైరెడ్డి భయపడ్డారట. అయితే ఇప్పుడా కేసును కోర్టు కొట్టేసింది. మరి ఇప్పుడైనా
సిద్ధార్థ్ రెడ్డి సైలెన్స్ ని బ్రేక్ చేసి మళ్లీ విజృంభిస్తారా అన్నదే చర్చనీయాంశంగా మారింది. సొంత నియోజకవర్గం నందికొట్కూరులో పునాదులు కదిలిపోతున్న వైసీపీని కాపాడే బాధ్యతల్ని తీసుకుంటారా? జగన్ పై విమర్శలు చేస్తున్న వారికి బలమైన కౌంటర్స్ ఇస్తారా అని క్యాడర్ ఎదురుచూస్తోంది. అన్నింటికీ ఒకేసారి జవాబు చెబుతారంటూ ధీమా వ్యక్తం చేస్తుంది ఆయన అనుచరగణం. ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.